అవన్నీ చేస్తే ఇలాగ ఢిల్లీ వెళ్ళి ఆ కమిషన్ ఏజెంట్లని వ్యాపారస్తుల్ని బాబు మా అరటి కొనండి అని తిరగడం అవసరం. మండికి వెళ్ళి కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కనీసం అప్పుడు వినియోగదారులకి చేరవేసే పరిస్థితి లేదు. లాక్డౌన్స్, మార్కెట్లు లేవు, తినేవాడు ఎవడో తెలియదు, కొనేవాడు ఎవడో తెలియదు. అయినా కొనుగోలు చేసాం. కొనుగోలు చేసి ఆ రోజు నేను మార్కెటింగ్ మినిస్టర్గా ఉన్నా. ఆ రోజు ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు, నష్టం వస్తే ప్రభుత్వం భరిస్తుంది, రైతు పండించిన ఏ పంట అయినా కొనండి, అది రైతు బజార్లు తరలిస్తారా లేకపోతే డ్వాక్రా సంఘాల ద్వారా ఊర్లలో పంచి పెడతారా, ఏదైనా చేయండి కానీ కొనాల్సిందే అంటే బూడిద గుమ్మడికాయలతో సైతం కొన్నాం. రికార్డులు తీసి చూసుకోండి. చిన్న ఇక్కడే పిఠాపురంలో కూర పెండలం పండుతుంది, కొనేవాడు లేడంటే కొనుగోలు చేసి ఒరిస్సాకి ఇతర మార్కెట్లకి పంపించాం. దాంట్లో లాస్ వచ్చినా కూడా ప్రభుత్వం భరించింది. ఎందుకు? రైతు నష్టపోకూడదు. అది మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే. అది రైతుని స్థిరీకరించే పద్ధతిని. రైతన్నా మీకోసం అని అశ్రద్ధామా అతః కుంజరా అన్నట్టుగా రైతన్నా మీకోసం అని మనసులో మేమేమీ చేయలేం అనుకున్నట్టు ఉంది.